హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి క్రియేటివ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆయన పౌరాణికాల్లో దిట్ట. పౌరాణికాల్లో రాముడు, కృష్ణుడు, భీముడు, కర్ణుడు వంటి పాత్రలకు జీవం పోసి సినిమా రంగంలో ఎవరూ ఢీకొట్టలేనంతటి మహాపర్వతంలా ఎదిగారు. రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేసిన మహోన్నత నాయకుడుగా ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. ఆయన మరెవరో కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారు మే 28, 1923న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. రామారావు గారు తల్లి రామమ్మ, తండ్రి లక్ష్మయ్య. వీరిది వ్యవసాయ కుటుంబం. తన మేనమామ తారక రాముడైతే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరు పెట్టారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. ఎన్టీఆర్ గారు పాఠశాల విద్యాభ్యాసం విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగింది. తర్వాత కాలేజీ విద్యను విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రారంభించారు. తన కాలేజీ విద్యాభ్యాసం జరుగుతున్న సమయంలోనే 1942 మే నెలలో తన 20వ ఏట మేనమామ కుమార్తె అయిన బసవరామ తారకాన్ని వివాహం చేసుకున్నారు. తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్స్ థియేటర్ గ్రూప్ ఎన్టీఏ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కమల, నాగభూషణం, కేవీఎస్ శర్మ తదితరులతో కలిసి ఎన్టీఆర్ గారు ఎన్నో నాటకాలలో నటించారు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. యుక్త వయసులో ఉన్న ఎన్టీఆర్ గారు కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. ఎన్టీఆర్ గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏనాడు అప్పు చేసేవారు కాదు. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి అనేది ఎన్టీఆర్ గారి స్వభావం. అంతటి మహనీయుడు అయిన ఎన్టీఆర్ గారు కూడా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రారంభ దశలో చిన్న పాత్రల నుండి ఎదిగిన వారే. ప్రముఖ నిర్మాత అయిన బిఎల్ సుబ్బారావు గారు ఎన్టీఆర్ గారి ఫోటోలను ఎల్వి ప్రసాద్ గారి దగ్గర చూసి, కుర్రాడు బాగున్నాడు, నేను తీయబోయే పల్లెటూరి పిల్ల సినిమాలో హీరోగా పెట్టాలనుకుంటున్నాను, తనని వెంటనే మద్రాసుకు పిలిపించమని చెప్పారు. అలా పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎన్టీఆర్ గారి అవకాశం లభించింది. పల్లెటూరు పిల్ల చిత్రానికి గాను ఎన్టీఆర్ గారికి 1116 పారితోషికం ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ గారికి తన మీద తనకి ఆత్మవిశ్వాసం బలపడింది. వెంటనే తను పనిచేసే సబ్ రిజిస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పారితోషికం అయితే ముందుగానే ఇచ్చారు, కానీ సినిమా నిర్మాణం మాత్రం వెంటనే మొదలు పెట్టలేదు. ఈలోగా వచ్చిన అవకాశాలను వదులుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ గారు నిబద్ధత కల వ్యక్తి, క్రమశిక్షణతో కూడిన వ్యక్తి. షూటింగ్ జరిగే సమయాలలో ఖచ్చితంగా టైం ప్రకారం రెడీగా ఉండేవారు. మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో అందులో నటించారు. అందుకనే ఎన్టీఆర్ గారు నటించిన మొదటి చిత్రంగా మనదేశం చిత్రాన్ని చెబుతారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రను పోషించారు. 1950 సంవత్సరంలో పల్లెటూరు పిల్ల చిత్రం విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ నిర్మించిన షావుకారు చిత్రం కూడా విడుదలైంది. కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో విడుదలైన పాతాళ భైరవి చిత్రం. దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మల్లేశ్వరి చిత్రం. 1952లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన పెళ్లి చేసి చూడు చిత్రం. ఆ తర్వాత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన చంద్రహారం వంటి చిత్రాలు ఎన్టీఆర్ గారికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాలన్నీ విజయ ప్రొడక్షన్స్ వారివే. ప్రతి సినిమాకు గాను ఎన్టీఆర్ గారికి నెలకు 500 రూపాయల జీతం, 5000 రూపాయల పారితోషికం అందుకున్నారు. పాతాళ భైరవి చిత్రం 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1956లో విడుదలైన మాయాబజార్ చిత్రానికి గాను ఎన్టీఆర్ గారు 7500 రూపాయల పారితోషికం అందుకున్నారు. అప్పట్లో అది అత్యధిక పారితోషికం. 1959లో ఏవిఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించి విడుదల చేసిన భూకైలాష్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు గారు ప్రాణప్రతిష్ఠ చేశారు. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం భారీ విజయం సాధించింది.
శ్రీమద్ విరాట పర్వం చిత్రంలో ఎన్టీఆర్ గారు 5 పాత్రలను పోషించారు. ఈ చిత్రాల విజయాల పరంపర 1950 సంవత్సరంలో ఎన్టీఆర్ గారు ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు. ఈ లెక్కన సంవత్సరానికి 10 సినిమాలు చొప్పున నటిస్తూ వచ్చారు. 1963లో విడుదలైన లవకుశ చిత్రం అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం సీతారామ కళ్యాణం. ఈ చిత్రం 1961లో విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలో నేషనల్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై విడుదల చేశారు. 1977లో విడుదలైన దానవీర సూరకర్ణ చిత్రాన్ని ఎన్టీఆర్ గారు దర్శకత్వం వహించి నటించారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ గారు చెప్పే డైలాగ్స్ బలం వల్లే ఆ సినిమా ఘన విజయం సాధించింది. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు ఎన్టీఆర్ గారు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ గారు నటించిన సాంఘిక చిత్రాలలో అడవి రాముడు, యమగోళ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. బ్రహ్మశ్రీ విశ్వామిత్ర చిత్రంను దర్శకత్వం వహించి విశ్వామిత్రుడి పాత్రను పోషించారు. ఈ చిత్రం 1990లో విడుదల చేశారు. తన గంభీరమైన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మద్రాసు మెరీనా బీచ్లో అభ్యాసం చేసేవారు. నర్తనశాలలో ఎన్టీఆర్ గారు నాట్యం చేయాల్సి వచ్చినప్పుడు వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఎన్టీఆర్ గారికి వృత్తి పట్ల ఎంత గౌరవం, నిబద్ధత ఉన్నాయో చెప్పడానికి. కెమెరా ముందు ఎన్టీఆర్ గారు తడబడిన దాఖలాలు లేవని చెబుతుంటారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఎన్టీఆర్ గారు 44 ఏళ్ల సినిమా జీవితంలో 400 చిత్రాలలో నటించాడు. 13 చారిత్రకాలు, 55 జానపద చిత్రాలు, 186 సాంఘిక చిత్రాలు, 44 పౌరాణిక చిత్రాలలో నటించారు. 1978లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళా ప్రపూర్ణను స్వీకరించారు. నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తర్వాత పుట్టినరోజు నుండి నా వంతుగా ప్రతి నెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తాను అని చెప్పారు. అతను చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం. 1982 మార్చి 29 సాయంత్రం 2:30 కొత్త పార్టీ పెడుతున్నట్లు ఎన్టీఆర్ గారు ప్రకటించారు. ఆ సందర్భంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా ప్రకటించారు. పార్టీ ప్రచారానికై తన చెవ్రోలేటు వ్యానును బాగు చేయించి దానిని కదిలే వేదికగా తయారు చేయించారు. ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా అని నినాదం రాయించారు. ఆ తర్వాత కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి. ఎన్టీఆర్ గారు ప్రజలను చైతన్యపరుస్తూ చైతన్య రథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచారయాత్రను సాగించారు. ఎన్టీఆర్ గారి ప్రసంగాలు తెలుగు ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. అప్పటి రాజకీయ పరిణామాల కారణంగా ప్రజలు ఎన్టీఆర్ గారి నినాదాల పట్ల ఆకర్షితులయ్యారు. 1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. కొత్త పార్టీ పెట్టిన 9 నెలలకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు. ఇప్పటి వరకు ఏ నాయకుడికి ఇటువంటి ప్రగతి సాధ్యం కాలేదు. సినిమా రంగంలో స్లాబ్ విధానాన్ని అమలుపరిచారు. శాసన మండలిని రద్దు చేశారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ కట్టపై ట్యాంకు బండు నందు సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలను నెలకొల్పారు. 1989, 1994 మధ్య కాలంలో రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కిలో బియ్యం 2 రూపాయలకే పేద ప్రజలకు పంపిణీ చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుపరిచారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా తను ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని గురుకుల పాఠశాలను శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీలు కట్టించారు. బలహీన వర్గాల వారికి లక్షలాది మందికి ఇల్లు కట్టించిన ఘనత
తెలుగు గంగా ప్రాజెక్టును పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత ఎన్టీఆర్ గారికే సాధ్యం. దేవేందర్ గౌడ్, కె చంద్రశేఖరరావు మొదలైన నేతలు ఎన్టీఆర్ గారు పరిచయం చేసిన వారే. ఎన్టీఆర్ గారు కొన్ని సాహసోపేతర నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిలో మొదటిగా మహిళలకు సమాన ఆస్తి హక్కు, వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు కల్పించారు. తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవంగా నిలిచారు. ప్రజల గురించే ఎక్కువగా ఆలోచించేవారు. అందరికీ ఆరోగ్యం, ఉచిత వైద్యం అని హెల్త్ కార్డులు కల్పించారు. ఇక కుటుంబ విషయానికి వస్తే నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. వారు జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. వారిలో హరికృష్ణ, బాలకృష్ణ సినిమాల్లో స్టార్స్గా ఎదిగారు. అలాగే రాజకీయాల్లోనూ ఉన్నత పదవులను అధిష్ఠించారు. బాలకృష్ణ గారు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి తన తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ గారితో కలిసి అక్బర్, సలీం, అనార్కలి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర చరిత్ర వంటి గొప్ప గొప్ప చిత్రాలలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారిలాగే గొప్ప నటుడు. ఎన్టీఆర్ గారి 3వ కుమార్తె భువనేశ్వరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య. ఇక 2వ కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి లోక్సభలో భారత జాతీయ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రిగా పనిచేసి విస్తృతంగా గౌరవించబడిన రాజకీయ నాయకురాలు. శ్రీమతి బసవతారకం గారు 1985లో క్యాన్సర్తో మరణించారు. ఆమె జ్ఞాపకార్థం 1986లో హైదరాబాద్లో బసవతారకం అనే ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ను స్థాపించారు. 1993లో ఎన్టీఆర్ గారు తెలుగు రచయిత్రి అయిన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు. లక్ష్మీ పార్వతి గారు 2004లో ప్రచురించబడిన ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర యొక్క 2 సంపుటాలకు రచయిత్రి. మొదటి సంపుటం ఎదురులేని మనిషి. ఇది ఎన్టీఆర్ గారి బాల్యం, చలనచిత్ర ప్రవేశం గురించి వివరిస్తుంది. 2వ సంపుటం తెలుగు తేజం. ఇది ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితానికి సంబంధించినది. ఇంకా కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి చిత్రాలు 2019లో విడుదలయ్యాయి. రామకృష్ణ సినీ స్టూడియోస్ హైదరాబాద్లో ఉన్న ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థ. దీనిని ఎన్టీఆర్ గారు తన కుమారుడు రామకృష్ణ పేరు మీద నిర్మించారు. ఈ స్టూడియోను 1976లో స్థాపించారు. ఈ స్టూడియోలో చిత్రీకరించిన మొదటి చిత్రం దానవీర శూరకర్ణ. 1996 జనవరి 18న తన 73వ ఏట గుండెపోటుతో ఎన్టీఆర్ గారు మరణించారు. 33 ఏళ్ల తెర జీవితంలోనూ 13 ఏళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ గారు చిరస్మరణీయులు. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మే 28న తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటుంది. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవితకాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. ఈ అవార్డు పంపిణీ కొన్ని కారణాల వల్ల నిలిపివేసినప్పటికీ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి మహానాయకుల జీవిత చరిత్రే రేపటి యువతకు స్ఫూర్తి. ఇంతటి మహోన్నత నాయకుడు, నటుడు మన జిల్లాలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.